శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శుక్రగ్రహ సంచారం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం శుక్రుడు సింహరాశి యందు సంచరిస్తూ కేతుగ్రహంతో కలిసి ఆగస్టు 1వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మన టాపిక్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం కన్యా రాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ శుక్రగ్రహ స్థితిని బట్టి వారి వారి జన్మ జాతకాల్లో శుక్రుడి యొక్క బలాన్ని బట్టి ముఖ్యంగా వారి యొక్క వివాహ జీవితం, ఆర్థిక పరిస్థితి, కొన్ని వృత్తులలో అంటే సినిమా, టీవీ, మీడియా రంగానికి సంబంధించిన వృత్తుల్లో కానీ, అలాగే ఖరీదైనటువంటి వాహనాలు, రెస్టారెంట్లు, అలాగే ఈ గోల్డ్ షాపులు, ఖరీదైనటువంటి వస్త్రాలు, బట్టలు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించింది, విలాసవంతమైనటువంటి సంబంధించిన వాటి వ్యాపారం చేస్తున్న వారికి కూడా శుక్రగ్రహం వారి జాతకంలో తప్పనిసరిగా బలంగా ఉండాలి. మరి ప్రస్తుతం ఈ శుక్రుడు ఏదైతే ఈ ధనకారకుడు, లిక్విడ్ ధనానికి, బంగారానికి కారకుడైనటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ సింహరాశిలో కేతువుతో కలిసి ఉండడం వల్ల ఇది చాలా వరకు ఆర్థిక పరంగా ఇంచుమించుగా ప్రతి రాశి వారికి కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. ఏది చేద్దామన్నా, ఏ ప్రయత్నం చేద్దామన్నా, ఏ పని చేద్దామన్నా ఫైనాన్స్గా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది ప్రధానంగా స్త్రీల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే మరి నాడీ శాస్త్ర ప్రకారం ఈ స్త్రీ గ్రహం మాట శుక్రుడు స్త్రీలని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన స్త్రీలకి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వివాహపరంగా కొన్ని చికాకులు వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా గైనిక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, సంతానపరమైనటువంటి సమస్యలు ప్రస్తుతం ఈ రాశి వారు ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు సింహరాశిలో చాలా బలహీనంగా ఉండడం జరుగుతుంది. అంటే తనకు ముందు ప్రయాణించబోయే రాశిలో కన్యా రాశి శుక్రగ్రహానికి నీచ రాశి. ఆ కారణం వల్ల నీచలోకి వెళ్తున్నటువంటి శుక్రుడు చాలా బలహీనమై ఉంటాడు. కాబట్టి ఇది మగవారికి, వ్యాపారస్తులకి ఆర్థిక పరిస్థితి మీద, స్త్రీలకి ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అటువంటి శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు నుంచి కన్యా రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ కన్యా రాశిలో ప్రవేశించినటువంటి శుక్రుడు ఏ గ్రహంతోనూ కలయకుండా సింగిల్గానే ఇంచుమించుగా ఆ నెలంతా సంచరించడం జరుగుతుంది. అటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడుతుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వారు కొంతవరకు ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. మగవారికి అయితే వ్యాపారపరమైన అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు నీచ రాశిలోకి వచ్చినప్పుడు కూడా తన మిత్రగ్రహమైనటువంటి శని భగవానుడితో చూడబట్టడం జరుగుతుంది. అలాగే శుక్రుడికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ రెండు కూడా శుక్రుడిని చాలా బలంగా చేయడం వల్ల మరి మీరు గతంలో ఇంచుమించుగా ఈ జూలై నెలాఖరు వరకు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి, అలాగే స్త్రీలు అనారోగ్యపరమైన సమస్యల నుంచి చాలా వరకు బయటపడడం జరుగుతుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతిగా చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహం. వారి యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎంత బలంగా ఉంటే వీరి యొక్క వివాహ జీవితం, ఆర్థిక స్థితి, అలాగే ఉద్యోగం కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం శుక్రుడు ఈ రాశి వారికి చతుర్థ స్థాన సంచారం జరుగుతుంది. ఇది షష్టాధిపతిగా, రాశ్యాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల అంటే స్త్రీలకు ప్రధానంగా అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో తల్లిదండ్రులతో కానీ, ముఖ్యంగా మదర్తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కాని పక్షంలో వ్యక్తిగతంగా మీ మదర్ యొక్క ఆరోగ్యంలో కొంత ఇబ్బంది రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య అంటే భార్య, అత్తగారు, ఆడపడుచులు వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు మీకు చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురవడం జరుగుతుంటుంది. ఇది విద్యార్థులు కూడా చాలా వరకు విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇక్కడ ఈ శుక్రుడు కేతువుతో కలిసి ఉండడం వలన ప్రధానంగా విద్యార్థులు వాళ్ళు అసలు చదువు మీద దృష్టి పెట్టకుండా
వేరే విషయాల మీద దృష్టి పెట్టి చదువుకి అశ్రద్ధ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టవలసి ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొన్నప్పుడు దాని డాక్యుమెంట్స్ వగైరా వగైరా జాగ్రత్తగా చూసుకోకపోతే ఇది తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే రుణ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా వరకు రుణ ప్రయత్నాలు మధ్యలో ఆగిపోవడం కానీ, ఏదో చిన్న లిటిగేషన్ వల్ల ముఖ్యమైన డాక్యుమెంట్స్ పేపర్లు మిస్ అవ్వడం వల్ల లేకపోవడం వల్ల కొంతవరకు రుణ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఉద్యోగం సెలెక్ట్ అయిన తర్వాత పేపర్లు సబ్మిట్ చేసడంలో కూడా కొన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా సబ్మిట్ చేయకపోవడం వల్ల వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణంగా చాలా జాగ్రత్త వహించడం మంచిది. ప్రధానంగా స్త్రీలు మాత్రం వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అలాగే వివాహపరంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతవరకు ఈ సమయంలో మీరు కొన్ని రోజుల పాటు వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యలో మీకేముందంటే శుక్రుడు, మీ రాష్ట్రాధిపతి శుక్రుడు నీచ స్థితిలోకి, అంటే బలహీనమైనటువంటి నీచ స్థితిలోకి రావడం వల్ల సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతూ ఉంటది. అలాగే ఏదన్నా ఈ స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ అటువంటి వాటిలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు నష్టపోవడం జరుగుతుంటది. సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం వలన కొంత సమాచారం, అంటే మీకు ఏదైనా ఒక వివాహ సంబంధంలో విషయంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, సరే మీరు ఎవరినన్నా ఇష్టపడి అది కరెక్టో కాదో అన్నటువంటి నిర్ణయంలో కొంతవరకు కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంటది. బట్ ఏదైనా ఈ ప్రేమికులు లాంటి వాళ్ళు కానీ, వివాహ సంబంధం నిర్ణయించుకునే వాళ్ళు కానీ ఏదైనా కొన్ని రోజుల పాటు, అంటే సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా మీరు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ శుక్రుడు ఈ నీచ స్థితిలో ఉన్నప్పుడు మీ నిర్ణయం కరెక్ట్గా తీసుకోలేకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడడం ఉంది. ప్రధానంగా స్త్రీలు ఇతరుల చేతిలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. సో మగవారు కూడా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పరిచయం లేని వారి చేతిలో మోసపోవడం కానీ, ఎవరినైనా స్త్రీని బాగా నమ్మి మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త వహించండి. పరిచయం లేని వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైనా వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు, పరిచయం లేని వారికి ఏదైనా షూరిటీ పెట్టినప్పుడు, వాళ్ళకైనా ఫోన్ నెంబర్లు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశి వారు అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ, స్త్రీల విషయంలోనూ, స్త్రీల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసింది. స్వస్తి. పరిహారాలు మనం ప్రతి గ్రహానికి కూడా తగు విధమైనటువంటి పరిహారం అన్నది శాస్త్రంలో చెప్పబడడం జరిగింది. ఏదైనా ఒక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు, అంటే కొందరికి మిత్రులు అవుతుంటారు, కొందరికి శత్రులు అవుతుంటారు. శత్రుగ్రహాలకి ఎప్పుడూ కూడా మనం ఈ డొనేషన్ ద్వారా, అంటే దానం ద్వారా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. స్త్రీల వల్ల, రోగాల వల్ల ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రధానంగా శుక్రవారం రోజు నియమంగా ఉండవలసి ఉంటుంది. అంటే చక్కగా తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆ రోజు ఏ విధంగా కూడా ధనాన్ని ఖర్చు పెట్టకూడదు. అంటే మన ఇంటి నుంచి ధనం బయటికి వెళ్ళకూడదు, బంగారాన్ని బయటికి పంపకూడదు. అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు పుట్టింటికి పంపడం కానీ, అత్తోరింటికి, అంటే మొత్తం మీద మన స్త్రీలు, అంటే మన కుటుంబ సభ్యుల్ని ఇతరుల ఇళ్ళకి అది పంపించడం శుక్రవారం చేయకూడదు. అంటే అది పని మీద అవచ్చు, చుట్టాల నుంచి కావచ్చు. ఈ విధంగా ధనాన్ని బయటికి పంపకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో, లక్ష్మీ అమ్మవారి ఆలయంలో తామర పువ్వులు అంటారు, అంటే కలవ పువ్వులు అని కూడా అంటారు, వాటితో ఒక హారంగా తయారు చేసి అమ్మవారికి పెద్ద విగ్రహం అయితే ఈ కలవ పువ్వులతో అర్పించడం. వీలైతే ఆ రోజు అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ అందులో ఈ కలవ పూల్ని ఉపయోగించి హోమం చేయడం వల్ల, అంటే ప్రతి శుక్రవారం ఈ విధంగా అక్కర్లేదు, మీకు శుక్రదశ జరుగుతున్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, స్త్రీలతో విరోధం అవుతున్నా, అక్క చెల్లెలతో విభేదాలు ఉన్నా కూడా ఏదో ఒక రోజు, అంటే మీకు తారాబలం చూసుకొని
ఒక మంచి రోజు మీకు అనుకూలంగా ఏదో సాధంతారో క్షేమతారో రోజు ఈ లక్ష్మీ గణపతి హోమం చేసుకోవలసి ఉంటుంది. దొరికితే 108 తామర పూలు లేదా కలవ పూలు, లేని పక్షంలో తామర గింజలు, ఇప్పుడు అవి అన్ని పూజా స్టోర్లో తామర గింజలు దొరుకుతున్నాయి. 108 తామర గింజలు హోమంలో సమర్పించడం, ఇది చేయడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అలాగే శుక్రవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 6 గులాబీ పూలు, చాలా ఫ్రెష్ గా తాజాగా ఉన్నటువంటి 6 గులాబీ పూలు శుక్రవారం ఈవినింగ్ సంధ్యా సమయంలో హనుమాన్ ఆలయంలో సమర్పించి 6 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక స్వీటు, జాంగిరి కానీ జిలాబీ కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ప్రధానంగా వెరీ సింపుల్ రెమెడీ ఏంటంటే, చిన్నపిల్లలు అంటే 8వ సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, చిన్నపిల్లలు ఎవరైతే ఇంకా పూర్తిగా ఊహ రాకుండా ఉన్నటువంటి అమ్మాయిలు, ఆడపిల్లలకి మీ చుట్టుపక్కల పిల్లలన్నా మీ కుటుంబ సభ్యుల పిల్లలైనా వాళ్ళకి ఈ శుక్రవారం రోజు వీలైతే వారంతో నిమిత్తం లేదు, వాళ్ళకి ఇష్టమైనటువంటి స్వీట్స్ వాళ్ళకి పంచిపెట్టడం వల్ల కంప్లీట్ గా మీకు మంచి శుక్రగ్రహం పెరుగుతుంది. అలాగే ఏదన్నా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు, అమ్మాయిలకు కానీ అబ్బాయిలు కానీ పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లిలో ఈ పెరుగు ఒక 5 లీటర్లో 6 లీటర్లో పెరుగు డొనేట్ చేయడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా బీదవారు ఎవరన్నా ఉంటే వాళ్ళు పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక పట్టు చీర, ఈ మాంగళ్యం, ఇటువంటి సౌభాగ్య వస్తువులు, ఈ పెళ్లికి ఉపయోగించే వస్తువులు డొనేట్ చేయడం వల్ల మీకు ఇటువంటి శుక్రుడి యొక్క దోష పరిహారం అవుతుంది. అందువలన ఏంటంటే ఈ శుక్ర పరిహారం చాలా ఈజీ, ఏం వేరేది వెరీ సింపుల్. మీ కుటుంబంలో స్త్రీలకు ఇబ్బంది రాకుండా, వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా, వాళ్ళ కంటి నుంచి నీరు రాకుండా, వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల ఆటోమేటిక్ గా మీ శుక్రుడు జనరేట్ అవటం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఎల్లప్పుడూ కూడా చాలా వరకు ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి అంటే మంచి వస్త్రాలు ధరించడం, నీట్గా ఉండడం, స్త్రీలను గౌరవించడం, కుటుంబాన్ని గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. అలాగే ఈ చెప్పులు కూడా మరి పాత పడిపోయినట్టు వాడకూడదు, ఏదో 3 నెలలకు 6 నెలలకు చెప్పులు కూడా మారుస్తూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మీకు లక్ష్మి ఆటోమేటిక్ గా వరించి ఎప్పుడు శుభంగా ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.